మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతున్నాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. 2026లో మనం మొదటి 6 నెలలు అయిపోయింది. మనకి జూలై నెలకు సంబంధించి ఓవరాల్గా మరి మేషరాశి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? మరి జూలైతో మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది 2026లో. ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మేషరాశి వారికి కనుక చూసుకుంటే ముందుగా గ్రహస్థితి కనుక గమనించినట్లయితే మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు 2వ భావంలో ఉన్నాడు. సో ఈ నెలంతా జూలై మాసం అంతా కూడా అక్కడే ఉంటాడు. మిథునంలో రవి 16వ తేదీ వరకు, దాని తర్వాత కర్కాటకంలోకి వెళ్తాడు. కర్కాటక రాశిలో 16వ తేదీ నుంచి రవి గురువుల కలయిక ఉంటుంది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఈ జూలై మాసంలో స్టార్టింగ్లో మీకు రవి బుధ శుక్ర కలిసి ఉన్నారు. కానీ బుధుడు సింహరాశి నుంచి కర్కాటక నుంచి సింహరాశిలో ఉండే కేతువుని కలుస్తాడండి. 5వ తేదీ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ఉంటాడు. ఈ బుధుడు ఏంటంటే వక్రించుకుంటూ వెనక్కి వెళ్తాడు. మళ్ళీ మన 8వ తేదీ కల్లా మీకు మిథునంలోకి వెళ్ళిపోతాడు. వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి కుంభంలో రాహు, మీనంలో శని, ఈ యొక్క గ్రహస్థితి ఉంటూ, చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా ధనస్సు రాశి నుంచి మళ్ళీ 12 రాశులు తిరిగి కుంభంలోకి వెళ్తారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి అసలు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలనేటువంటి విషయం ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే, ముందుగా వీళ్ళ యొక్క లైఫ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం అంటే కొంతమంది డాక్టర్లు కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, కొంత పరిచయాలు ఏర్పడడం, ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరగడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అయితే కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి శుభుడు. బట్ ఎట్ ఏ సేమ్ టైం కుజుడు యొక్క న్యాచురల్ తత్వం ఏమిటి అంటే తన యొక్క ఇది కొంచెం కుటుంబ సభ్యులతో తెలియని కొంత ఘర్షణ. ఎందుకంటే కుటుంబ అధిపతి ఎవరైతే ఉన్నారో శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఫ్రెండ్స్కి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా మనీ స్ట్రక్ అవ్వడము. అందుకని వీళ్ళు ఖచ్చితంగా 5వ తారీఖు నుంచి జూలై ఎండింగ్ 31వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో ధనం ఇవ్వద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో ధనం పెట్టకూడదు 5వ తేదీ నుంచి. అంటే ఎప్పుడు కూడా అంత ఈజీగా షేర్ మార్కెట్ జోలికి ఎవరూ వెళ్ళకూడదు. ఎందుకంటే అందులో కాంబినేషన్స్ ఉంటాయి. 5 to 8 11 కాంబినేషన్ బాగుండి ఒక నీచభంగ రాజయోగమైనా ఒక విపరీత రాజయోగమైనా ఉంటేనే పెట్టాలి ఎప్పుడైనా సరే. సో అది కాకపోతే కొంతమంది డాక్టర్లు, కొంతమంది బిజినెస్ పీపుల్ యొక్క పరిచయాలు, కొంచెం బయట తిరగడం ఇట్లాంటివన్నీ కొద్దిగా ఉన్నాయి. అయితే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైనా 5వ తేదీ లోపల తీసుకోవడం మంచిది. ఫస్ట్ వీక్లో 5వ తేదీ దాటితే ఏమవుతుందంటే, ఒకవైపు శుక్రుడు వెళ్ళిపోతున్నాడు 5వ తేదీకి సింహంలోకి, ఒకవైపు బుధుడు 8వ తేదీ నుంచి వక్రించడం మొదలు పెడుతున్నాడు. సో సింగిల్ అయిపోయినటువంటి గ్రహం అది. అయితే వీళ్ళకి గురువు ఎంతైనా 4లో ఉన్నందుకు కొంచెం ఏదైనా కొత్త కొత్త ప్రాపర్టీస్ తీసుకోవడము. కాకపోతే ఈ గురువు సింగిల్గా ఉండడం ఒక ఎత్తు, ఆ గురువు శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు ఈ సంవత్సరం మనకి, రాజయ్యాడు అదిగా. కాబట్టి ఏమవుతుంటుందంటే కొంచెం ఈ ఫ్రాడ్ రిలేటెడ్ సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటివి కొంచెం చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ గురువు 4లోకి వెళ్ళాడో, దశమ స్థానంలో ఉండే మకరాన్ని కూడా చూస్తాడో, ఈ మేషం వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దాంట్లో ఉంటాడు, లగ్నానికి శుభుడు కాబట్టి. కాకపోతే ఎంతైనా శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఈ ప్రాపర్టీలు తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, పంచమ స్థానంలో ఎప్పుడైతే శుక్రకేతువులు కలుస్తున్నారో, ఇక్కడ ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టుగా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టకూడదు. కొంచెం ఫ్రెండ్స్తో ప్రధానంగా, అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్నేహితులతో ఒక్కోసారి అంత బాగానే ఉంటుంది, ఒక్కోసారి రివర్స్ అయితే ఒక్కోసారి వాళ్ళు ఏదో కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బెట్టింగ్స్ అని, ఈ ప్యాకెట్లని, వీటి జోలికి అసలు వెళ్ళకూడదు, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఉపాసన చేసేటువంటి వారికి, అంటే అమ్మవారికి సంబంధించిన ఏదైనా మంత్రం చేస్తున్నారు, ఉపాసన చేస్తున్నారు, అలాంటి వారికి మాత్రం ఉపాసన స్థితి తారాస్థాయికి వెళ్ళేటువంటి యోగం. అమ్మవారికి సంబంధించిన లలిత చేసుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఒక మంత్రం తీసుకొని చేస్తున్నారు కూడా చాలా మంచిది చెప్పాలంటే. అలాగే కొంత అంటే లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే. బుధుడు 6వ అధిపతి 3లోకి వస్తున్నందుకు కొంచెం డాక్యుమెంట్స్, గతంలో మిస్ అయిన డాక్యుమెంట్స్ కూడా కొంత ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందంటారు ఈ మాసంలో వీళ్ళకి? ఏదన్నా చెప్తానండి, టర్నింగ్ పాయింట్ కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఈ మాసంలో ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకొని ఆఖరి వరకు ఒకటి అనుకొని అక్కడ మళ్ళీ టర్న్ అవుతుంది విషయం మొత్తం కూడా.
కొద్దిగా అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా కొద్దిగా వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా ముఖ్యంగా సంతానంతోనే ఫ్రెండ్స్తో ప్రధానంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వివాహం విషయంలో ఇష్టపడిన వారిని చేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. నన్ను అడిగితే ఈ నెల ఆల్మోస్ట్ 31వ తేదీ వరకు వివాహం జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో కేతువుతో కలుస్తున్నాడు. ఎప్పుడైతే కేతువుతో కలుస్తున్నాడో అది శుక్రుడికి కేతువుకి డిఫరెంట్ ఎనర్జీస్ కదా, అలా డిఫరెంట్ ఎనర్జీస్ కాంబినేషన్స్ కలిసినప్పుడు ఇది మంచిది కాదు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో కొంచెం సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ చేసేటువంటి బిజినెస్లు కూడా కలిసి వస్తాయి, లేవని కాదు. కాకపోతే ఇక్కడ ఈ వివాహం విషయం ఒకటి, ఈ నెలలో 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు షేర్ మార్కెట్ ఒకటి ఎవరికైనా ఫ్రెండ్స్కి ధనం ఇవ్వడం, అందులో ముఖ్యంగా స్నేహితుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా ఉలవలు ఒకటి బొబ్బర్లు ఒకటి దానంగా ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మరియు కొంచెం ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి వీరికి అని అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. గురుగారు, ఈ జూన్ జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్. అవునండి, అవును. స్కూల్స్ కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము విద్యాయోగము రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి, వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడైతే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడైతే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకొని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతువు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ రెండు అంటే రెండో భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాసులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి, ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు. కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది. ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుందని అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు. కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలో గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యా అభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి, ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయాలు ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లు. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది అలా గురుగారు, ఈ నరఘోషణ దృష్టి ఎక్కువగా ఉంది, శత్రువులు ఎక్కువగా ఉన్నారనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎప్పుడు కూడా ఇక్కడ ఉండే కాంబినేషన్లో స్త్రీ శత్రువులు పెరుగుతారండి.
అది కోడలకి అత్తగారు అవ్వచ్చు, అత్తగారికి కోడలు అవ్వచ్చు, లేకపోతే స్త్రీలకే స్త్రీ శత్రువుగా భావించవచ్చు, లేకపోతే ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ శత్రువుగా మారచ్చు. అందుకని ఎందుకంటే శుక్రుడు కేతుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే శుక్రుడు అంటే స్త్రీ కారకుడు. అది అగ్నితత్వ రాశుల్లో మిత్రక్షేత్రం కూడా కాదు సింహరాశి అనేటువంటిది. సో సింహరాశిలో ఒక 5వ తేదీ నుంచి ఎప్పుడైతే మారుతున్నాడో కేతుతో కలుస్తున్నందుకు అదేమైపోతే మిత్రత్వాలు కూడా ఒక్కొక్కసారి శత్రువులు అయిపోతారు చూసారా. అందుకని కొత్త ఫ్రెండ్స్ని ఎవరినైనా మీరు ఇన్వైట్ చేసేటప్పుడు లైఫ్లో తీసుకునేటప్పుడు చాలా 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 కేర్గా ఉండాలి. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. అందులోనే శుక్రవారాలు ఎవరికి మనీ ఇవ్వకూడదు, శుక్రవారాలు షేర్ మార్కెట్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎక్కువగా వీళ్ళు ఎంత అమ్మవారి ఆలయాలకు వెళ్తూ ఉంటే మీకు క్షేత్రమే వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి దగ్గరలో అమ్మవారి ఆలయాలు ఉంటాయి, లలితో తుర్కో ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా లక్ష్మీ గణపతి చేస్తే ఇంకా మంచిది చెప్పాలంటే. ఈ సమయంలో వీళ్ళకి పంచమ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి లక్ష్మీ గణపతి యొక్క మూల మంత్రాన్ని తీసుకొని కనుక చేసినట్లయితే మరింత బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రేయ నమః.